సో లెట్ us డిస్కస్ అబౌట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనగా ఏమిటి అని తెలుసుకోబోతున్నాము. అది తెలుగులో. సాఫ్ట్వేర్ టెస్టింగ్ is a process. During this testing process, tester can measure the quality of a software projects or products. అంటే టెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో టెస్టర్స్ అనేవారు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లేదా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ బాగుందా లేదా ఏ విధంగా ఉంది అనే దాన్ని ఇక్కడ మెజర్ చేస్తాడు ఎవరు, టెస్టర్. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం టెస్టింగ్ ప్రాసెస్ అంటాము. సో ప్రాజెక్ట్ అనగా ఏమిటి, ప్రోడక్ట్ అనగా ఏమిటి ఇక్కడ కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్, it is developed based on user requirements and it is used by single user. అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది ఒక యూజర్ ఒక వ్యక్తి మనకు ఈ విధంగా కావాలని మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చింటారు. ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి ఇక్కడ ఒకదాన్ని డెవలప్ చేస్తాం. ఒక వస్తువు లేదా ఒక యాప్ని ఏదో ఒక దాన్ని మనం డెవలప్ చేస్తాము. ఆ డెవలప్ చేసినది ఎవరు, ఒక సింగిల్ యూజర్ యూజ్ చేయాలంటే ఈ రిక్వైర్మెంట్స్ ఎవరు చెప్పింటారు అతను ఒక్కడే దాన్ని యూజ్ చేయగలుగుతాడు. దాన్ని మనం ప్రాజెక్ట్ అంటాము. నెక్స్ట్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ యూజర్ యూనివర్సల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ బై మల్టిపుల్ యూజర్స్. అంటే చాలామందిని ఉద్దేశంలో పెట్టుకొని చాలామంది యొక్క రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని ఒక దాన్ని క్రియేట్ చేస్తాము. ప్లస్ దాన్ని చాలామంది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అది యూనివర్సల్గా యూజ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తారు, ఒక సర్వే అనే దాన్ని క్రియేట్ చేసి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలా, యూజర్స్కి ఏమేమి కావాలని ఒక సర్వేలో తెలుసుకొని ఆ సర్వే ప్రకారంగా రిక్వైర్మెంట్స్ తెలుసుకున్న తర్వాత